హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి విజయవాడ అయితే వెళ్తున్నాను అనమాట. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినాక అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి పానకాల నరసింహస్వామి గుడికి అయితే వెళ్తాను అనమాట. ఇవాళ ఇంకైతే మా ఊరికా నుంచి ఇక 65 కిలోమీటర్స్ విజయవాడ. ఇక ఈ హైవే ఎక్కేయడమే. ఇక ఇదే హైవే అనమాట మనకి హైదరాబాద్ కూడా వచ్చేది. ఈ హైవే ఇక్కడ ఎక్కామంటే ఇక స్ట్రైట్ సీదా వచ్చేయడమే విజయవాడ తర్వాత సూర్యాపేట అట్లా వచ్చేయడమే అనమాట. సో ప్రజెంట్ అయితే నేనైతే విజయవాడ అయితే వెళ్తున్నాను. 65 కిలోమీటర్స్. ఎర్లీ మార్నింగ్ 6:45 అయితే అవుతుంది టైము. ఇంత పొద్దుగాల స్టార్ట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. తొందరగా ఎక్కువ గుళ్ళో రష్ ఉండదన్న అంటే ఒక 8 లోపు రీచ్ అయిపోయినా 8:30 లోపు రీచ్ అయిపోయినా కనకదుర్గమ్మ గుళ్ళు ఎక్కువ రష్ అయితే ఉండదు అనుకుంటున్నాను. కానీ నేను ఎప్పుడు అనుకున్నది అయితే తారుమారైతే అవుతూ ఉంటుంది. చూడాలి ఈసారి ఏమవుతుందో. మొత్తం హైవే అంతా అయితే మంచు పట్టేసి ఉంది, బాగా మంచు గించు. ఇటేపేమో చల్లపల్లి, అమీన్గడ్డ, ఒంగోలు ఇటే అనమాట. ఇటేపేమో పెడ నుంచి రాజమండ్రి అటే సైడ్ వెళ్ళిపోవచ్చు. అది లెఫ్ట్ హైవే పైన కనెక్టింగ్ హైవే NH216. ఆహా, చల్లగైతే ఉంది. పెట్రోల్ ఇప్పుడే కొట్టించా 500. రిజర్వ్ లో ఉంది బండి. ఇప్పుడే పెట్రోల్ ఆన్ చేశాను. ఇక ఇదనమాట ఈ హైవే అయితే. మీరు మొన్న నా లాస్ట్ బ్లాగ్ లో చూసే ఉంటారు. మరి ఇదే మా హైదరాబాద్ టు మచిలీపట్నం లైన్ లో. సో నేనైతే ఇక్కడ ఆపుతాను. ఆపి విజయవాడ ఎంట్రన్స్ లో అయితే మళ్ళీ వీడియో అనేది అయితే స్టార్ట్ చేస్తాను. ఇకైతే విజయవాడలో అయితే ఎంటర్ అయితే అయిపోయాను నేను విజయవాడలోకి. ఇప్పటి వరకు హైవే మీద అయితే ఒకలాగా వస్తాం మనం. ఇక మనకు తెలియని సిటీలో డ్రైవింగ్ అంటే కొంచెం ఆచి తూచి వెళ్తా ఉండాలి. అంటే మనకి హైదరాబాద్ లో అయితే మనం లోకల్ కాబట్టి ఎటు నుంచి ఎటు ఎట్లా నడుపుతారనేది మనకు ఒక ఐడియా అయితే ఉంటది. ఒక్కొక్క సిటీలో జనాలు ఒక్కొక్కలాగా నడుపుతారు. సో కొత్త ప్లేస్ కి వచ్చినప్పుడు కొంచెం ఆచితూచి డ్రైవింగ్ అనేది చేసుకోవాలి. అటు ఇటు ఎటు నుంచి వస్తారు అనేది మనకు అంత ఐడియా ఉండదు కదా. సో ఎటు కనెక్టింగ్లు ఉంటాయి, ఎటు డివైడర్లు ఉంటాయి కూడా అంత ఐడియా అయితే మనకు ఉండదు. అంటే కొత్త ప్లేస్కి వచ్చి అదే కొత్త సిటీకి వెళ్ళి వచ్చినప్పుడు ఇక అన్నీ చూసుకుని ఇక మెల్లింగ్ అయితే వెళ్ళాలి. నేనైతే అదే చేస్తున్నా. వెళ్తా సిటీలో మెల్లింగ్గా వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ ఆటో నగర్ అనుకుంటున్నా నేను వచ్చేసింది. ఐ థింక్ సో. చూసారా, ఇది నేను చెప్పింది. ఇది ఇట్లా వస్తూ ఉంటాడు ఒక్కొక్క హౌలేగాళ్ళు. వస్తున్నామని చూసి కూడా నేను వెళ్ళిపోవాలని చెప్పి మన వాళ్ళకి షుగర్ అనేది ఆగదు. ప్రజెంట్ ఆటో నగర్ అయితే వచ్చాం. సో ఇక బెంజ్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా. ఇంకా ఎంత డిస్టెన్స్ అయితే లేదు. వచ్చేసినట్టు ఎన్టీఆర్ సర్కిల్ దాటంగానే బెంజ్ సర్కిల్. అదిగోండి ఫ్లైఓవర్. ఈ మధ్యన సిగ్నల్స్ ఎక్కువ వేస్తున్నట్లేదు. నేను బెంజ్ సర్కిల్ కానీ లెఫ్ట్ తీసుకుని వెళ్ళను, స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అన్నారు. సో లెఫ్ట్ తీసుకుని అదంతా తిరిగి నీకు లెంత్ అవుద్ది, స్ట్రైట్ వెళ్ళండి అని చెప్పారు. సో ఐ ఆమ్ గోయింగ్ స్ట్రైట్ ప్రెజెంట్. సో ఇంకా బెంజ్ సర్కిల్ నుంచి టువర్డ్స్ కనకదుర్గమ్మ గుడి వైపైతే వెళ్తున్నాను. అదిగోండి కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్. నేను తర్వాత మళ్ళీ ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి అటు గుంటూరు జిల్లా వెళ్తా. ప్రజెంట్ నేను కృష్ణా జిల్లాలో ఉన్న. ప్రకాశం బ్యారేజ్ అటు ఎక్కి దిగంగానే గుంటూరు జిల్లా. తర్వాత నేను గుంటూరు జిల్లా మంగళగిరి అయితే వెళ్ళబోతున్నా. ప్రజెంట్ అయితే ఇక్కడికైతే వెళ్ళిపోదాం. అక్కడ పట్టిన చేపలు అనుకుంటా, కృష్ణానదిలో పట్టిని అమ్ముతున్నారు ఇక్కడ.
ఇట్లా వెళ్ళి ఇక గుడిలోకి ఎంటర్ అవ్వాలి. సో మనం ఏపైతే ఇప్పుడు గుడి పెట్టి వెళ్తున్నా. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, నాకు తెలిసి ఈ గుడికి. ఏమన్నా చిన్నప్పుడు తీసుకెళ్ళారేమో కానీ. ఓ టికెటా? సో ఇకైతే కొండ పైకైతే ఎక్కేస్తున్నాం. క్రౌడ్ గట్టిగానే ఉన్నారండి ఇవాళ. నేను గేర్లు వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కోతులు ఉన్నాయి. ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. నేనైతే ఇక్కడ బ్లాగ్ అయితే ఆపేస్తాను. ఇక నేనైతే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాను బయటికి. చూడండి, ఇక్కడైతే ఫోన్స్ అయితే అలౌడ్ లేదనమాట. ఇక్కడ లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది మొత్తం బాగానే ఉంది అనమాట మెయింటెనెన్స్ అయితే. నేనైతే లాక్ రూమ్స్లో ఫోన్స్ ఇవన్నీ పెట్టేసి దర్శనం కూడా నాకు ఎక్కువ టైం పట్టలేదు. ఇదిగోండి, మనకి కొండపై నుంచి అయితే కృష్ణా నదిను ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది వ్యూ అయితే పైనుంచి చూసాకి. ఇంకా అటు కృష్ణా నదికి అటు సైడ్ అయితే ఇంకా వాటర్ వదలలేదు, ఇటు సైడే ఉంది వాటర్ మొత్తం. అదే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ అనేవి ఇంకా అది తీయలేదు అనమాట, ఎక్కువ వాటర్ ఫ్లో లేదని. ఇక నేనైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. కనకదుర్గమ్మ గుడి నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. అక్కడికి మంగళగిరి పానకాల నరసింహస్వామి గుడి అక్కడికి వెళ్ళడానికి అయితే. ఇక్కడ ఏంటంటే దర్శనానికి నేను ఏం చేశానంటే 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ 100 రూపీస్, 300, 500 ఈ విధంగా అయితే దర్శనం ఉందన్నమాట. నేను ఏంటంటే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయాను. నేను మీకు రిఫర్ చేసేది కూడా ఫ్రీ దర్శనానికన్నా 100 రూపీస్ దర్శనానికి వెళ్ళిపోండి, మీకు బాగానే దర్శనం అవుతుంది. 500 దర్శనం ఏంటంటే ఇది లోపల గర్భగుడులకి లోపల వరకు అయితే అలౌ చేస్తున్నారనమాట. 300 ఏంటంటే దగ్గర వరకు వెళ్ళిపోయినాక 300 100 రూపీస్ దర్శనం అయితే కలిపేస్తున్నారు. సో 300, 500 కన్నా 100 రూపీస్ దర్శనం అయితే చాలన్నమాట. అదే ఒకవేళ వెళ్ళాలనుకుంటే క్రౌడ్ ఎక్కువ ఉంది వెళ్ళాలనుకుంటే 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళండి, మీకైతే క్లియర్గా అమ్మవారి దర్శనం అయితే అయిపోతుంది. నేను అట్లాగే చేశాను, 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాను. నాకైతే దర్శనం ఒక 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. కంప్లీట్ చేసేసుకున్నాను, నేను దర్శనం కంప్లీట్ చేసేసుకుని బయటకి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి బ్యాగ్స్ కానీ ఫోన్స్ కానీ ఏమన్నా కానీ కింద లాక్ రూమ్ అయితే ఉంది, అక్కడ లాక్ రూమ్లో పెట్టుకోండి. ఇవన్నీ ఇక్కడ నేనైతే ప్రకాశం బ్యారేజ్ అయితే ఎక్కేసాను. ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఇక మంగళగిరి నరసింహస్వామి గుడి కాడికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇటు కృష్ణా నది ఇటు నుంచి అటు మంగళగిరి గుంటూరు జిల్లా అయితే వెళ్ళాలన్నమాట. ఇది మంగళగిరి అయితే మనకి మంగళగిరి గుంటూరు జిల్లాలో అయితే వస్తుంది అనమాట మనకి. సో నేనైతే ఇక అటు మంగళగిరి అయితే స్టార్ట్ అయిపోయాను. అది మనకి ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడి నుంచి అయితే 12 కిలోమీటర్స్ అయితే ఉంది మంగళగిరి అనేది. అక్కడి నుంచి మనకి నరసింహస్వామి గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అంత వస్తుంది లోపలికి, మంగళగిరి ఊడి నుంచి లోపలికి. ఇక ఇది నాకైతే కెమెరా ఇది వెళ్ళేటప్పుడైతే కెమెరా బాగానే మౌంట్ అయ్యింది, వాయిస్ కూడా రికార్డ్ అయింది. అక్కడికి వెళ్ళిన కనకదుర్గమ్మ గుడి కాడ ఏమైందంటే మళ్ళీ రీమౌంట్ చేసేటప్పుడు మైక్ సరిగ్గా పెట్టినట్లేను, సో మైక్ రికార్డ్ అవ్వలేదు. సో ఇదంతా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు ఇదంతా. చూడండి, ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే ఇక అట్లా స్ట్రైట్ అనమాట. మనం ఎటు తిరిగి అవసరం ఒక రూట్ మ్యాప్ పెట్టుకోకపోయినా మీకు మంగళగిరి రావాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మంగళగిరి ఊరు వెళ్ళిపోగానే మీకు అక్కడ కొత్తగా కడుతున్నారన్నమాట ఆర్చ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నరసింహస్వామిది. సో ఆ ఆర్చ్ దగ్గర లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోగానే కింద ఒక లక్ష్మీ నరసింహస్వామి గుడి కింద ఉంటుంది అనమాట. కొండ మీద అయితే మనకి పానకాల నరసింహస్వామి గుడి ఉంటుంది అనమాట.
ఇక నేనైతే రీచ్ అయిపోయాను. కింద ఉంటున్నాను చెప్పాను కదా, నరసింహస్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి గుడి అదైతే అక్కడ ఉందన్నమాట. సో నేనైతే ప్రజెంట్ కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాను. కొండ మీద ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది మనకి. ప్రజెంట్ కొండ మీదకి కింద మనకి కావాలంటే మెట్ల రూట్ కూడా ఉంది ఒక సైడ్లో. మెట్లు కూడా ఎక్కి కొండ మీదకి వెళ్ళొచ్చు అనమాట. ఇంకొక రూట్ ఏమో ఇట్లా బైక్స్, కార్స్ వెళ్తాకి, ఆటోస్కి వెళ్తాకి అయితే ఒక రూట్ ఉందన్నమాట, రోడ్డు. సో ఇదైతే సగం వరకు మనకి కొండ ఎక్కే కొంచెం స్టార్టింగ్ వరకు అయితే ఇట్లా ఊర్లానే ఉందన్నమాట. చూడండి మొత్తం అన్ని చోట్ల ఇల్లులు ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. దాని తర్వాత మనకి కొండ అప్ వర్సెస్ అది ఏదైతే కొండ ఎక్కడానికి అయితే స్టార్ట్ అవుతుందంట. ఇది కూడా కొండే అనమాట మనకి. కొండ మీద ఇట్లా ఇల్లులు అయితే కట్టేసుకున్నారు అందరూ. ఇట్లా అసలు ఎట్లా కట్టారో కానీ కొండ మీద అయితే ఇట్లా కట్టారు. మళ్ళీ 2G+2లు ఉన్నాయి, 3లు ఉన్నాయి. అంటే కొండ మీదే మళ్ళీ ఇల్లులు అయితే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట మనం, కొండకి ఆ పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనకి మొత్తం ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ మనకి కొండ ఎంట్రన్స్ కాడ అయితే ఒక టికెట్ తీసుకోవాలన్నమాట. ఒక 10 రూపీస్ టికెట్ పైన పార్కింగ్ కోసం. సో ఇక నేనైతే ఆ పార్కింగ్ టికెట్ తీసేసుకుని కొండపైకి అయితే ఇక నేను స్టార్ట్ అయిపోయాను. నేను వెళ్ళిన రోజు ఏంటంటే అందరూ నరసింహస్వామి మాలలు అయితే వేయించుకుంటున్నారనమాట బాగా. ఆ రోజైతే అంత రష్ అయితే ఉంది. అందరు నరసింహస్వామి మాలలు అయితే వేయించుకుంటూ ఉన్నారు ఆ రోజు. నాకైతే చాలా వ్యూ అక్కడి నుంచి అయితే చాలా బాగుంది. నాకైతే దర్శనం కూడా చాలా బాగా అయింది అనమాట. పానకాల నరసింహస్వామి దగ్గర కానీ, కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దగ్గర కానీ దర్శనం అయితే బాగా అయిపోయింది. సో ఇక్కడైతే ఇంకైతే నేను పైన కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇట్లా మామూలు డ్రైవింగ్ కన్నా ఇట్లా కొండ ఎక్కేటప్పుడు ఇట్లా మలుపులు ఉంటాయి కదా, ఈ మలుపుల్లో భలే అనిపిస్తుంది అనమాట డ్రైవింగ్ అయితే. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఏదన్నా కొండ ఎక్కుతున్నా కానీ ఇది కానీ నాకైతే ఒక నిమిషం యాదగిరిగుట్ట కొండ ఎక్కుతున్నట్టు అనిపించింది అనమాట. అంటే పాత టైంలో ఉన్న కొండ ఎక్కుతున్నట్టు అనిపించింది. ఇప్పుడైతే యాదగిరిగుట్ట కొంచెం చాలా మారిపోయింది. ఇది ఎన్నిసార్లు వెళ్ళాను కూడా గుర్తుండదు నాకు. నేనైతే ఏమన్నా కొంచెం ఇది అనిపించినా కానీ యాదగిరిగుట్ట అయితే వెళ్ళిపోతాం మేము. ఇక కొండపైకి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇక బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసి వీడియో అయితే ఇక్కడ ఆపేస్తాను. లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని వచ్చేస్తాను ముందైతే. ఇక నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను అనమాట. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది మన గుడికి. ఇది మొత్తం కొండపైన కూడా ఒక అమ్మవారి గుడి అయితే ఉంది. దాని పక్కన ఇంకొక ఇది సత్యనారాయణ స్వామి గుడి ఇదైతే ఉంది. కిందకి కనిపిస్తుంది చూసాను, లక్ష్మీ నరసింహస్వామి గుడి అని. గాలి గోపురం అయితే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట పైకి. ఇక నేనైతే ఆ గుడి కాడికి అయితే ఇక స్టార్ట్ అయితే అయిపోయాను. ప్రజెంట్ అయితే ఇక బైక్ తీసుకుంటాకి పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక వెళ్ళి నా బైక్ అయితే తీసుకుని నేను ఆ కింద కనిపిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడికి అయితే వెళ్ళిపోతాను. చూడండి ఎట్లా వ్యూ అయితే ఎట్లా కనిపిస్తుందో ఆ గుడిది పైనుంచి అయితే, కొండపైనుంచి అయితే వ్యూ చూడండి. మొత్తం మంగళగిరి ఊరు కూడా ఎట్లా కనిపిస్తుందో చాలా బాగా ఉందన్నమాట వ్యూ అయితే పైనుంచి. ఇదిగోండి గోపురం అయితే ఎంత పెద్దగా ఉందో, గాలి గోపురం లక్ష్మీ నరసింహస్వామిది. చూడండి మొత్తం వ్యూ కింద నుంచి అయితే చూపిస్తున్నాను. ఎంత పైకి అయితే కనిపిస్తుందో చూడండి, చాలా హైట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ గుడి ఎంట్రన్స్ కూడా చూడండి ఇట్లా ఉంటుంది అనమాట మన గుడి ఎంట్రన్స్ అయితే. ఇక నేనైతే వీడియో ఇక్కడ ఆపేసి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు ఆ గుడిలో కూడా. ఇక వెంటనే నేనైతే స్టార్ట్ అయిపోయాను అక్కడి నుంచి. స్టార్ట్ అయిపోయి ఇక మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నాకు ఇప్పుడు టైం వచ్చి ప్రజెంట్ 10:30 అంత అవుతుంది. నేను అరౌండ్ 11:15, 11:20 కల్లా అయితే రీచ్ అయిపోతాను అనుకుంటున్నాను. ఈ టిఫిన్ ఎక్కడా చేయలేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి లంచే చేసేయచ్చు అని చెప్పి అయితే నేను ఇక్కడ స్టార్ట్ అయిపోయాను అనమాట వెంటనే. ఇక ఇదనమాట వీడియో అయితే. మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.